ప్రస్తుతానికి నేనైతే కార్ నడిపిస్తున్నా. ఎక్సలెంట్ ఉంది, లైట్స్ వేసిరు. ఈరోజు తిరుపతికి అయితే స్టార్ట్ అవుతున్నాం. బై రోడ్ కార్లో వెళ్తున్నాం అనమాట. మా చిన్నక్క వాళ్ళ ఫ్యామిలీతోని, వాళ్ళు పిల్లలు నేను ఇంకా. సో మార్నింగ్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయితే ఎప్పుడు రీచ్ అవుతామో మనకు ఐడియా లేదంతా రోడ్ పైన. నేను ఎప్పుడు షిఫ్ట్ అయిపోయింది. సో డైరెక్ట్లీ నేను ఇంకా కార్లో కూర్చొని వెళ్ళిపోవడమే. సో అక్కడ నుంచి వేరే దగ్గర కూడా ప్లాన్ ఉన్నాయి. కాణిపాకం అని ఇంకో ప్లేస్ అని అనుకుంటున్నాం. అక్కడ పోయిన తర్వాత అసలు అక్కడ పోయిన తర్వాత ఎంత టైం అవుతుంది, ఆ తర్వాత ఎక్కడ పోతాం అనేది డిసైడ్ అవుతుంది. సో స్టే ట్యూన్ ఫర్ ఇట్. పొద్దున 6:45 స్టార్ట్ అయినా అని చెప్పినా కదా. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కానీ ఆపినామా. ఇంటి నుంచి పూరి, ఇంకా అందరం పూరి సారంకాయ అనుకుంటా, బైగన్గా పడతా అంటారు అనుకుంటుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ టోల్ ప్లాజా ఉంది. ఆ టోల్ ప్లాజా దగ్గర ఇక్కడ చాయ్ తాగుతారు మా వాళ్ళు. ఆర్డర్ ఇనికే వేరు. ఈమె చూస్తుంది, ఈమె దాకా అలవాట్లేదు. మా అక్క లోపల కూర్చుంది, ఇంకా దిగలేదు ఆమె. లోపలికే కావాలట చాయ్. సో ఇంకా నాకు తెలిసి ఒక 4 hours ఏమో జర్నీ ఉంది. కార్లో ఎండ బాగుంది. ఆంధ్ర సైడ్, మన తెలంగాణలో కొంచెం ఏమంటారు అది చల్లగా ఉంది వెదర్, కానీ ఇక్కడ చాలా ఎండ ఉంది. ఆఫ్టర్ 4 hours ఆఫ్ డ్రైవ్ తినడానికి ఆపినాం. ఇప్పుడు లంచ్ టైం వచ్చేసి 3:40 ఏమో అవుతుంది. 3:40 ఎగ్జాక్ట్గా అవుతుంది. సో పులిహోర తెచ్చుకున్నాం ఇంటి దగ్గర నుంచి. అందరు తింటున్నారు. ఏదో ఒక ప్లేస్ ఉంది మామిడి తోట పక్కన, కారు ఇక్కడ పక్కన ఆపుకొని తింటున్నాం. ఇంకా లొకేషన్ అయితే బాగుంది. లంచ్ అయిపోయింది. రిమోట్ ప్లేస్ ఉంది ఇది, సమ్వేర్ ఇన్ చిత్తూరు. ఇందాక చూపించిన కదా, ఇది మన కారు ఇక్కడ ఆపుకొని తిన్నాము. రోడ్ ఇట్లా ఉంది ఇక్కడ. సమ్ రిమోట్ ప్లేస్. అన్ని వెహికల్ తప్ప ఏం లేవు ఇక్కడ. లోకల్ బస్సెస్ కూడా ఎక్కువ తిరుగుతలేవు. ఇక్కడ బస్ స్టాప్ ఉంది, అక్కడ లోపల ఊరున్నట్టుంది. ఏం ఐడియా లేదు. ఇంకొక 1 hour జర్నీ ఉంది ఇక్కడ నుంచి కాణిపాకం. ఫస్ట్ మేము కాణిపాకం పోతున్నాం. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ రేపు మార్నింగ్ తిరుపతికి పోవాలి. తిరుపతి ఎల్లుండి 15th రోజు బ్రేక్ దర్శనం అంటారు కదా, విఐపి బ్రేక్ దర్శనం, అది బుక్ చేసుకున్నాం అనమాట 15th రోజు మార్నింగ్. సో ప్రాబబ్లీ రేపు వచ్చేస్తాం ఇక్కడ తిరుపతి. ఇక్కడనే స్టే చేస్తాము. 15th మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ దర్శనం. తర్వాత కాణిపాకం అని అనుకుంటున్నాం. కాణిపాకం అంటున్నా, అరుణాచలం అని అనుకుంటున్నాం. I'll give you the update later. కాణిపాకం వెదర్, ప్లెజెంట్ కండిషన్స్, ఎంజాయ్. ఏదో ఊరాలు ప్రస్తుతానికి నేనైతే కార్ నడిపిస్తున్నా. ఫైనలీ కాణిపాకం అయితే రీచ్ అయిపోయినాం. టైం వచ్చి 5:30 అవుతుంది. ఇక్కడ ఒక రూమ్ అయితే తీసుకున్నాం. ఇది టెంపుల్ వాళ్ళదని అంట. ఇప్పుడు లోపల పోయిన తర్వాత రూమ్ ఎట్లుందో చూపిస్తా. రూమ్ అయితే చిన్న రూమ్ అయితే సరిపోదంట. సో సూట్ తీసుకుంటున్నాం.
సో కాస్ట్ ఈస్ somewhere around 1800 అండ్ సో లెట్స్ సీ హౌ ఇట్ లుక్స్. రూమ్ అయితే 1850. మేమైతే రూమ్లోకి ఎంట్రీ అయిపోయినాం. వర్త్ చెప్పొచ్చు. సూట్స్ ఇది. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. హాల్ ఉంది, వెయిటింగ్ రూమ్ టైప్. ఇది డబుల్ కాట్ బెడ్, డైనింగ్ టేబుల్ ఇట్ సైడ్. నేను వాష్రూమ్ ఉంది అక్కడ, దాని లోపలికి పోతాం కానీ బాగుంది, నీట్గా ఉంది, బాగుంది. 1850 ఇట్స్ వర్త్. రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకొని బయటికి, అంటే ఈరోజు దర్శనం చేస్తలేము. ఆ, ఒక పర్సన్ వస్తాడంట, వచ్చి తీసుకొని పోతాడంట. సో రేపు మార్నింగ్ 8 o'clockకి తను వస్తాడంట గుళ్ళకి. సో అప్పుడే పోయి దర్శనం చేస్తున్నాం. సో మేము ఇక రూమ్లో ఉండి ఏం చేస్తామని చెప్పి అట్లా ఒక వాక్ కోసం అని చెప్పి అందరం వచ్చినాం బయటికి. పబ్లిక్ అయితే చాలా బాగానే ఉన్నారు, చాలా మంది ఉన్నారు పబ్లిక్ అయితే. ఇది వెనకాల ఇది బస్ స్టాండ్. ఇక్కడ లోపల అది మేము ఉన్న బిల్డింగ్. అవన్నీ పార్కింగ్ ఉన్నాయి బండ్లు. తమిళనాడు, ఏపీ, తెలంగాణ అన్నీ ఉన్నాయి. చాలా మంది వచ్చారు. ఇప్పుడు కూడా దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే రేపు మార్నింగ్ ఏంటంటే పర్సన్ వచ్చి తీసుకొని పోతాడు అనమాట. పోయి ఒక హార్డ్లీ ఒక ½ hour అవుతుంది ఉండొచ్చు పోయొచ్చే వరకు. ఇప్పుడు పోయినాం అనుకో, జనాలు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. సో లేట్ కావచ్చు, మేబీ ఒక 1 or 2 hours కావచ్చు. సో ఎందుకులే డ్రైవ్ చేసి అలసిపోయినాం కదా, రేపు పొద్దున వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అయినా మేము. సో రేపు పొద్దున దర్శనం ఎట్లా అయింది, ఎంత టైం పట్టింది అనేది రేపు పొద్దున చెప్తా. ఇది కాణిపాకం టెంపుల్ గోపురం బయట నుంచి నడుచుకుంటా వాకింగ్ చేసుకుంటా గుడి వరకు వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇది వచ్చేసి అది కోనేరు అంటారు కదా, అదే మనం తెలంగాణలో గుండం అంటాం. గుండం స్నానం చేసేది ఇది. అక్కడ ఎంట్రన్స్ అదేదో షో అవుతుంది. ఇదేమో బేసిక్గా టెంపుల్ బయట నుంచి అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడెక్కడో తిన్నాం, ఒక హోటల్ ఉంటుండే. ఇవన్నీ షాప్స్. పబ్లిక్ అయితే ఎక్కువ లేరు ఇప్పుడైతే, మేబీ లోపల ఉన్నట్టు దర్శనం చేసుకుంటా. సరే పొద్దున్న తెలుస్తుంది ఎంతమంది ఉన్నారు ఏం కదా. మోస్ట్లీ స్వాముల సీజన్ కాబట్టి స్వాములే ఉన్నారు ఇక్కడ. ఇది నైట్ గుండం దగ్గర నుంచి వ్యూ ఎక్సలెంట్ ఉంది. లైట్స్ వేసిరు, మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతలేం కానీ బయట నుంచి ఇట్లా ఒక రౌండ్ వేస్తున్నాం అనమాట. ఎట్లా ఉంది ఏంటి అని చాలా బాగా కనిపిస్తుంది. మార్నింగ్ 8 అవుతుంది, దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. రాత్రి పండుకున్నాం, పెద్ద వ్లాగ్ ఏం చేయలేదు. సో ఇప్పుడు దర్శనం పోయేసి అక్కడ ఇట్లా లైన్ ఎట్లా ఉంది, లోపల ఎట్లా దర్శనం అవుతుంది, పరిస్థితి ఏందనేది చూసి చెప్తాను నేను ఈరోజు. వాళ్ళందరూ రెడీ అయిపోయారు. మా బావాలేమో పంచకట్లో చూసిండు. మావాడు నేను ఈరోజు జీన్స్ వేసుకున్నాము. రేపు తిరుపతి, ఈరోజు తిరుపతి పోతాం. రేపు పొద్దున మళ్ళీ దర్శనం ఉంది తిరుపతిది. ఆ తిరుపతి దర్శనం పంచ మ్యాండేటరీ పంచ కట్టుకోవడం. సో అప్పుడు కట్టుకొని వెళ్ళిపోతాం. ఇంకా ఉన్న రూమ్ మేము హోటల్ ఇదే. నైట్ చీకట్లు అంతా కనిపించలేదు, కొంచెం ఇట్లా ఉంది. బయటకు వచ్చిన తర్వాత బాగుంది. ఇక్కడ ఏదో పొలము ఏదో ఉంది, ఇక్కడ నుంచో గుడి కనిపిస్తుంది. అదే గుడి. నైట్ లైటింగ్స్తో మస్తుండే. గుడి దగ్గరకు అయితే వచ్చేసినాం మనము. నైట్ వ్యూ డిఫరెంట్ ఉండే, ఇప్పుడు వ్యూ డిఫరెంట్ ఉంది. నైట్లో లైట్స్ అవన్నీ బాగుండే, ఇప్పుడు లైట్స్ అవన్నీ ఏం లేవు. సో ఎవరో వస్తున్నారంట లోపల తీసుకోవడానికి. లగేజ్ రూమ్ దగ్గర ఉండమంటే మేము వచ్చినాం. ఇక్కడ లగేజ్ రూము
లగేజ్ రూమ్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఆ పర్సన్ వచ్చేంత వరకు ఆగాలి. ఫోన్స్ లోపలికి అలౌడ్ లేదంట. ఇదే లాస్ట్, ఇంకా ఇక్కడ ఫోన్స్ పెట్టి వెళ్ళిపోవడమే. ఇక్కడ ఉంది ఫోన్ సొంబర్ ఎండ ఉంది ఫోన్ లాకర్, ఇదే అనుకోండి. ఇక్కడనే ఫోన్స్ పెట్టాలనుకోండి. ఫోన్ చేసి ఇంకా దర్శనం తర్వాత కలుద్దాం. దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. 8:30కి పోయినాము, 8:50 వరకు బయటికి వచ్చేసినాము. ఆ, మంచి సక్సెస్ఫుల్ దర్శనం అయితే అయింది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ మనది ఇప్పుడు రూమ్కి వెళ్ళి స్టార్ట్ అయిపోయి ఇక్కడ నుంచి ఇక తిరుపతికి వెళ్ళిపోతాము డైరెక్ట్. అక్కడ కూడా సేమ్ ఇట్లాంటి దర్శనం ఉంది, అంటే బ్రేక్ దర్శనం అనమాట. కానీ అది ఈ రోజు లేదు, రేపు. సో అది ఎట్లా అవుతుంది, ఎంత టైం పడుతుంది అనేది కూడా రేపు నేను అప్డేట్ ఇస్తాను. వెహికల్స్ పూజ అవుతుంది ఇక్కడ, కొంచెం డిఫరెంట్ ఉంది. మ్యూజిక్ తో పాటు ఉంది అనమాట. యూజువల్ అయితే మన దగ్గర అట్లా ఉండవు కదా. ఇక్కడ మ్యూజిక్ ఉంది, వాళ్ళ బాధలు అవి కొట్టుకుంటే వెహికల్కి పూజ చేపిస్తారు. ఇది మా రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లాన్ అన్నమాట. బయట గార్డెన్ టైప్, చాలా బాగుంది చెట్లతోని. సో కాణిపాకంలో దర్శనం అయిపోయింది, కంప్లీటెడ్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి మనది తిరుపతి. తిరుపతిలో నెక్స్ట్ హాల్ ఇక్కడ నుంచి 64 కిలోమీటర్స్, 1.5 hours చూపిస్తుంది కార్లో. అక్కడ పోయిన తర్వాత రూమ్స్ తీసుకొని ఆ సీన్ ఏందో ఏమేమవుతుందో నెక్స్ట్ చెప్తాను నేను. సో ఇక్కడైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. 2 types ఆఫ్ దర్శనాలు ఉన్నాయి ఇక్కడ, 3 types ఆఫ్ దర్శనాలు ఉన్నాయి. 100 రూపీస్, 150 రూపీస్, ఇంకోటి ఏమో ధర్మ దర్శనం ఉన్నది. సో మేము పోయింది విఐపి దర్శనం అనమాట. సైడ్ నుంచి వెళ్ళిపోయి గర్భగుడి వరకు పోయి అక్కడ దర్శనం చేసుకొని వచ్చినారు. సో అది కావాలంటే మీకు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, ఎవరన్నా తెలిసి ఉండాలి. సో మా బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి మేము ధర్మ దర్శనం కాకుండా అక్కడ వెళ్ళిపోయినాం అనమాట. విఐపి దర్శనంలో ఇట్ టుక్ us like 20 minutes. సో తిరుపతి పోయిన తర్వాత ఐ విల్ గివ్ యూ ద నెక్స్ట్ అప్డేట్స్. కాణిపాకం నుంచి తిరుపతి పోయే రోడ్ల మధ్యలో ఒక దగ్గర ఆగినాము. టిఫిన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి ఇక్కడ. హోటల్ పేరు వచ్చేసేమో ఇది భాగ్యలక్ష్మి హోటల్. చిన్న హోటల్ ఇది. ఇది వీళ్ళు వాళ్ళది ఇల్లు అనుకుంటా. పక్కన ఇది హోటల్ ఉంది, చాలా ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ వ్యూ కానీ రోడ్ కానీ అసలు ఇది కాదు, కానీ బ్యాక్ సైడ్ ఉంది, హోటల్ బ్యాక్ సైడ్ మస్తు ఉంది. చూపిస్తా, తోటలా ఉంది. ఇదే నేను చెప్పింది, వీళ్ళ ఇంటి బ్యాక్ సైడే. అంటే కొన్ని హౌసెస్ అక్కడ కూడా ఉన్నాయి, కాకపోతే మొత్తం ఇదంతా తోట ఉంది. ఇది మామిడి తోట అనుకుంటా, ఇది కొబ్బరి తోట, అదేమో మామిడి తోట ముంగట. మస్తు ఉంది కాకపోతే లొకేషన్ అయితే. ఇది హైవే పక్కనే ఉంది. అదే మనకు చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా, ఆ టైప్స్ అనమాట. బాగుంది. టైం 11:34 అయింది ఇప్పుడు. తిరుపతికి అయితే రీచ్ అయిపోయినాం. ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు బ్యాగ్ చెక్ చేసుకొని పైకి వెళ్ళిపోవాలి. 1 hour పట్టింది ఎగ్జాక్ట్గా. టిఫిన్ చేసిన తర్వాత కూడా రోడ్ అయితే చాలా బాగుండే. మేము హైవే మీద నుంచి వచ్చినాం అనమాట. నిన్న ఈవినింగ్ పోయేటప్పుడు ఏమో సిటీలో నుంచి పోయినాం, వ్యూ చాలా బాగుండే. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఏమంటారు దాన్ని, హైవేకి వచ్చేసినాం మేము డైరెక్ట్. సో ఇక్కడ ఉన్నాం ఎంట్రన్స్. ప్రస్తుతానికి పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. అక్షిత ఇవన్నీ తీసేయాలి కదా. పైకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో అని చెప్తా. మన బ్యాగ్స్ అయితే చెకింగ్ అయిపోయినాయి. ఇవి మా వెనకాల కనిపించేది మొత్తం తిరుపతి చెకింగ్ అనమాట. బ్యాగ్ ఏమంటారు, బ్యాగ్, బైక్ ఆర్ వెహికల్, ఎనీ వెహికల్ అంతా చెకింగ్ చేసి పంపిస్తారు. సో ఇది మన ఐకానిక్ తిరుపతి కొండలు, తిరుమల కొండలు. మనం ఎంట్రీ కాగానే ఇది ఇస్తారు ఇప్పుడు. సో ఈ 7 కొండలు మనం పైకి ఎక్కాలి. దానికి ఒక 19 kilometers ఉంటుంది.
ఇక్కడ నుంచి మినిమం ఒక 1 hour పడుతుంది అనమాట వెళ్ళడానికి. సో ఫస్ట్ మేము అక్కడ పోగానే స్టార్టింగ్ ఏమంటారు రూమ్ తీసుకోవాలి. రూమ్ తీసుకున్న తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి పైన మనం తిరిగేదంటే తిరిగి ఉంటుంది. ఎందుకంటే రేపు ఉంది మా దర్శనం, ఈరోజు లేదు. సో బ్రేక్ దర్శనం అంటారు కదా, అది రేపు ఎర్లీ మార్నింగ్ 6 or maybe 8 ఆ టైంలో ఏమో ఉంది.